విద్యుత్ షాక్ కారణంగా మొక్కజొన్న పంట దగ్ధమైన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హామీ ఇచ్చారు. కుబీర్ మండలం పాడి గ్రామంలో 21 ఎకరాల్లో పంట కాల్పోయిన బాధితులను పరామర్శించిన ఆయన ఎకరానికి సుమారు 80,000 నష్టం వాటిల్లిందని, దీనిపై రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. సార్ ఈయన పోషకి తినది చేసే విషయాన్ని కౌలు మొత్తం వచ్చేసి ఈ సంవత్సరం పట్టా చేసుకుందాం మంచిగా. కుబేరు మండలంలో పార్టీకే గ్రామం, ధార్ కుబీర్ గ్రామం, నిగ్వా గ్రామానికి నిన్న దాదాపు 4 గంటల సమయంలో గాల్పుడు దుమాడలతో ఎలక్ట్రిక్ పోల్ లూజ్ వైర్ ఉండటం కారణంగా అక్కడ మొక్కజొన్న కాలిపోయింది. పార్టీకే గ్రామంలో దాదాపు 21 ఎకరాల భూమి పండరి, అదేవిధంగా అహ్మద్ హుసేన్, మహమూద్ సాబ్, కె ఓంప్రకాష్, నర్సయ్య, గంగాబాయి, లక్ష్మీబాయి, పరశురాం, తిరుపతి, పోషెట్టి, సుమన్ బాయి, బండెల పవాని, ఈశ్వరి వీళ్ళందరూ దాదాపు 21 ఎకరాలు పంట నష్టం జరిగింది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఈ సర్వే చేయింది, వాళ్లకు నష్టపరిహారం ఏదో అని. ఈరోజు మార్నింగ్ నుంచి మా ఎంఆర్ఓ మేడము, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, పామాయిల్ చెట్లు కూడా ఒక 2 ఎకర్స్ ఉండే, అవి కూడా చాలా పంటకు నష్టమైపోయింది. ఏ విధంగా అయినా ప్రభుత్వం తరఫున, నా తరఫున రైతు సోదరులకు ఆదుకుంటాం, ఖచ్చితంగా వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఈ ప్రమాదం జరిగింది, ఇలా దార్కుబీర్ కూడా నేను వెళ్తున్నాను, అక్కడ కూడా చూడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మా నియోజకవర్గంలో ఈ స్పార్క్ తోని మొక్కజొన్న ఏదైతే కాలిపోయింది వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తామని తెలియజేస్తున్నాను.